ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం అండి. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో మనం ఈరోజు తిరుమల దర్శనం యొక్క వివరాలను గురించి, అలాగే భక్తుల యొక్క రద్దీ ఎలా ఉంది, దర్శనానికి ఎంత సమయం పడుతోంది అన్న పూర్తి వివరాలను గురించి, మరియు కొందరు శ్రీవారి భక్తులు అడిగే ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలు, వాటి సమాధానాలను గురించి కూడా తెలుసుకుందాము. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే మే 2వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 74,344 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 32,169 మంది భక్తులు తలనీలాలను సమర్పించారండి. నిన్నటి రోజున తిరుమలలో శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 2,50,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారు. ఈ విధంగా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్లే ఫ్రీ దర్శనానికి ప్రస్తుతం దాదాపుగా 20 నుంచి 24 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే ఉచిత సర్వదర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్లే భక్తులకైతే దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు మరియు 500 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకైతే దర్శనానికి 4 గంటల సమయం అనేది పడుతోందండి. రోజులాగే ఈరోజు కూడా యథావిధిగా చిన్నపిల్లల ఇన్ఫాంట్ దర్శనం మరియు విఐపి బ్రేక్ దర్శనం రెండూ కూడా యథావిధిగా కొనసాగుతున్నాయి. చిన్నపిల్లల యొక్క ఇన్ఫాంట్ దర్శనానికి 1.5 నుంచి 2 గంటల సమయం పడుతోంది. విఐపి బ్రేక్ దర్శనం అయితే 1.5 లోపు పూర్తయిపోతుంది. దీన్ని బట్టి ఈరోజు తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీ అనేది చాలా ఎక్కువగా ఉందండి. ఎప్పుడూ కూడా శుక్ర, శని, ఆదివారాలలో మామూలు కంటే కూడా భక్తుల యొక్క రద్దీ ఎక్కువగా ఉంటుంది. అందులో ఇప్పుడు వేసవి సెలవులు కాబట్టి ఇంకా భక్తుల యొక్క రద్దీ పెరిగింది. కొత్తగా ఈరోజు ఫ్రీ దర్శనం క్యూ లైన్లోకి ఎంటర్ అయ్యే భక్తులకు మొత్తం దర్శనమై బయటికి రావడానికి 24 గంటల సమయం, అంటే ఒక రోజు మొత్తం పడుతోంది. అందులో ఇప్పుడు ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి చిన్న పిల్లలు ఉన్నవారు, అలాగే వయసు పైబడిన వయోవృద్ధులు దర్శనానికి వచ్చే ముందు ఈ ఎండకి తగిన జాగ్రత్తలు తీసుకొని దర్శనానికి రావాల్సిందిగా మనవి. ప్రస్తుతమైతే తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీ అనేది చాలా ఎక్కువగానే ఉంది. ఇక కొందరు శ్రీవారి భక్తులు అడిగే ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలు, వాటి సమాధానాలను తెలుసుకుందాము. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్లే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయండి. ఒక భక్తుడు 1000 రూపాయల కళ్యాణోత్సవం టికెట్ దర్శనం ఎంత టైం పడుతుంది అని అడిగారు. మిమ్మల్ని ముందుగా కళ్యాణోత్సవం సేవలో కూర్చోబెట్టి సేవ అంతా అయిన తర్వాత దర్శనానికి పంపిస్తారు. ఈ విధంగా మొత్తం దర్శనమై బయటికి రావడానికి 2 నుంచి 3 గంటల సమయం అనేది పడుతుంది. అలాగే మేడం 1 ఇయర్ బాబు ఉన్నాడు, నాకు నా చెల్లి అండ్ మా అమ్మతో కలిసి సుపదం నుంచి వెళ్ళొచ్చా, ప్లీజ్ చెప్పండి అని అడిగారు. 12 నెలల లోపు వయస్సు ఉన్న పిల్లలు ఉండాలండి. సంవత్సరం వయస్సు ఉంటే పంపించారు. 12 నెలల లోపు ఉండాలి. ఆ పిల్లల యొక్క తల్లిదండ్రులను మాత్రమే అనుమతిస్తారు. వేరే కుటుంబ సభ్యులెవరూ కూడా సుపదం ఇన్ఫాంట్ దర్శనానికి వెళ్ళడానికి అనుమతి లేదు. అలాగే 300 రూపాయల దర్శనానికి ఎన్ని గంటల ముందు అనుమతిస్తారు అని అడిగారు. 300 రూపాయల దర్శనం టికెట్ ఉన్న భక్తులకు మీకు దర్శనం టికెట్లో ఇచ్చిన టైం కంటే 2 గంటల ముందు నుంచి మీరు దర్శనానికి వెళ్ళొచ్చు. అలాగే ఒకవేళ లేట్ అయితే కూడా ఆ రోజు రాత్రి 10 గంటల లోపు ఏ టైంలో అయినా మీరు దర్శనానికి వెళ్ళొచ్చు. అలాగే సీనియర్ సిటిజన్ టికెట్స్ ఆఫ్లైన్లో ఇస్తారా మ్యామ్ అని అడిగారు. లేదండి, ఇవ్వరు. సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్లను ప్రతి నెల చివరి వారంలో ఆన్లైన్లో టీటీడీ వారి అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే విడుదల చేస్తారండి. వీటిని ఇంకా తిరుమలలో కానీ తిరుపతిలో కానీ ఇంకెక్కడా కూడా ఇవ్వరు. అవి కూడా ఆన్లైన్లో రిలీజ్ చేసే సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్లు కూడా ప్రస్తుతం జూలై నెల వరకు అన్నీ విడుదల చేసేసారు, ఫుల్ అయిపోయాయండి. తదుపరి ఆగస్టు నెలకు సంబంధించిన సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్లను ఈ మే నెల చివరి వారంలో ఆన్లైన్లో విడుదల చేస్తారండి. కరెక్ట్గా ఏ తేదీన ఏ సమయానికి విడుదల చేస్తారనేది టీటీడీ వారి నుంచి సమాచారం వచ్చిన వెంటనే నేను ముందుగా మన ఛానల్లో మీకు తెలియజేస్తాను. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఈ విధంగా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరండి. నేనైతే వాటికి ఈ విధంగా మన వీడియోలో రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.